వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన వస్తువులు 2 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, ఒక టమాటా, 4 నల్ల మిరియాలు తీసుకున్నాను. అదేవిధంగా వెజిటేబుల్స్ తీసుకున్నాను. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ తీసుకున్నానండి. 3 బంగాళదుంపలు కూడా తీసుకున్నాను. ముందుగానే ఒక 6 గ్లాసుల బియ్యం నానబెట్టుకుంచుకున్నానండి. పొయ్యి మీద పెనం పెట్టాను. నీళ్ళేమో పొయ్యి మీద పెట్టానండి, మరుగుతూ ఉంటాయి లోపల. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ పోసానండి. అదేవిధంగా నెయ్యి 4 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తానండి. 2, 3, 4 స్పూన్ల నూనె కూడా నెయ్యి కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేద్దాం చూద్దాం. కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. అవి బాగా వేగినాక తిప్పుకుంటూ ఉండాలి మనం గరిటతో అటు ఇటు. జీడిపప్పు ఏపిని ఒక గిన్నెలోకి తీసేసానండి. ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీలోకి కావాల్సినవి వేసుకుందాం. బాగా ఎగినాయండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం. వెజిటేబుల్స్ కూడా బాగా ఎగుతున్నాయండి. ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా దానికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. చూసి వేసుకోండి ఉప్పు. పక్కన నీళ్ళు కూడా పెట్టాను, మరిగిపోతున్నాయి. వెజిటేబుల్స్ కొంచెం వేగినాక ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేద్దాం. రైస్ కూడా వేసేసానండి. ఇప్పుడు మనం కాగుతున్న నీళ్ళు కూడా వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మరిగిన నీళ్ళు ఇందులో పోసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఈ లోపల ఉడుకుతూ ఉంటుంది. ఇందాక మనం వేపుకున్న జీడిపప్పు ఉంది కదండి, అవి కూడా దీని మీద వేసేసుకుందాం. అయిపోయింది, మూత పెట్టేద్దాం ఇంకా.